అయితే రా డీల్ రా. రోమియో కార్డు దొంగ మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా. కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు నేను చెప్తున్నా. డాక్టర్ మాధవరావు నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? ఓపో, వన్ డే కమింగ్ వన్ డే గోయింగ్. గోగో. నీకెంతమా 2 నెలల తీసేస్తారా? రావమ్మా మా మామూలు. ఇస్తా ఉండవయ్యా, బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి వెళ్ళొస్తాను. ఏంటి మామూలు? అమ్మా, ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకేవు. అరే ఏందిరా యాదగిరి, ఇందాకటి నుంచి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు. ఏందన్నా గుస్సా చేస్తుండో? వస్తుండా కదా. ఉమాదేవి, 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 మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సంబంధిలో మాణిక్య వీణ ముపలాలయంతి. చెప్పేది తీసుకెళ్ళు. ఉమాదేవి చెప్పేది తప్పండి. తప్పమంటుంటే ఏమిటది? ఎందుకు వస్తున్నా? ఏమా అతను పిచ్చోడు కదా, వదిలేయండి అతన్ని. ఏడైతే మాత్రం ఏం చేశాడు? అలా కొడుతున్నావు? కానివ్వండి, పదండి. మో నొప్పట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడు అంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పై పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్?
గ్రేట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసేనా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ? అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్ రాసి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే, రాయ్. ఇందా. ఆర్డర్ పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపల ఉంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు. కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీ నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తన మంచిదే కదా. అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును, తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కార్ని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ గా పీక్ అమ్మేశాడు. ఏ కొండ? అది చెప్పకూడదు. అయితే కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో, భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షను పెంటతాల్. పెంటతాల్. కొండ మీదంతా పెంటతాలే, పెంటతాల్ వాసనే. ఇక్కడంతా ఒకే అసహ్యం. రోసి అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న గనక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉంటే పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది, నేను శుభ్రంగా ఉండేవాడిని. ఏ, ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నావుగా? లేదు, శుభ్రంగా లేని అసహ్యం ఉన్నాను. ఈ మొహం చూడండి, ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నాకు అంటగట్టిపోయాడు, నా మొహం మీద తన మొహాన్ని అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం, మొహం తీసేయాలి, మొహం పీకేయాలి. మా నాన్న ఇచ్చి నీ ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలంలోంచి తప్పించుకొని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటతాల వాసన వచ్చే కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి. బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు. ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు. ఈ కుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు కొలుపు. ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మారణం.
రెప్పపాటు జన్మ తప్పదంత కర్మ పిచ్చి బ్రహ్మ పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు నీటి మీద రాతే కాదా ప్రాణమైన దేహము ఓటి కుండ మోతేలేరా పెంచుకున్న భాషము ఎవరి కోసమే నాడైనా ఆగబోదు కాలము ఎవరికెవరు ఈ లోకంలో అదే ఇంద్రజాలము మూడు నాళ్ళ భోగం వైభోగం నీ భాగం ఏమౌను తుదకు ఆలకించి వేదం ఈ వాదం సంవాదం నీ దారి వెదుకు ఇది వేదాంతం సిద్ధాంతం సత్యాల ముత్యాలు పంచేటి పాట ఇది పిచ్చి బ్రహ్మ పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు ఈ పుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు కొలుపు ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు అమ్మా షాక్ ఇచ్చారా? షాక్ ఏమీ లేదు, ఇంజెక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్ర పాడు చేసావు. ఇక మీద అతనితో మాట్లాడక. ఏ నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడిని మంచివాడిని. నిజము కట్టిక చేతురా, దాని ఫలము తీపిరా. రోసి రోసి, వాడికి పెళ్లి అవుతుంది, అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుళ్ళే అడిగాను, చెప్పవే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్లి అవుతుందని. ఆ రోజు తొందరలో వస్తుంది, వస్తుంది, పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు, తాళి దాచాను. 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, నెత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి. బదులేని రాయను. ఏదైనా బదులు రాసిపడి నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు, కానీ గుణ మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది. ఏ చోకరీ లంబాడియా, కొత్తగా వచ్చావా? నయ్యి ఆయి. ఏ కితనా? 10 रुपया. ఏ 15. ఏ 20. ఔర్ ఏ. అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవచ్చునా, ఉంటి కాళ్ళు పోవు దారిలో మనసు పోవచ్చునా. కాశీ ఓ 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఏంట్రా ఇది? నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ హౌస్ఫుల్ అయితే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోయా, ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా? నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు, ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే. నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసి కూర్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి
నేను ఈ పని పూర్తి చేయలేదో నేను మగాన్నే కాదురా. ఇస్మాయిల్ ఇస్మాయిల్ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మోగోడు. నువ్వు ఆడదాన్ని నువ్వు పెడుతోంది. ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంటే చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసి పెట్టాను. మీ వదిన దగ్గర? మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి సేటు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? 4 ఏళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోనికి వెళ్ళనిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి. మహాలక్ష్మి, 2 दिन के अंदर మాకి డబ్బులు ఇవ్వకపోతే సామాన్ బహార్ ఫెంక్ దూగా. వాడొచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేనే విసిరి పారేస్తాను. పొండే పొండి. వాడేంటి ఇంకేం కావాలి? అందరం వీధిని పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. మనకు ఆ తాహత లేదే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పొండే పొండి. ఎక్కడికన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేమెక్కడికి వెళ్ళమమ్మా, కాసేపు ఊరుకో. వద్దినా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? అరే పోయా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం. కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదొదినా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటవా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపాత్ముడా? చూసావా, ఎన్నాళ్ళ నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం. మనకి మన పని జరగాలి. కోప్పడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. చట్టవిరోధం తెలిసినా బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగొచ్చు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణా సంతకం పెడతాడా? పెడతాడు. 2 అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడి గడికి రాదు. గుణ వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. గ్యారంటీ. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు. డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును. డాక్టర్ నువ్వే? అయ్యో నేనా? అది నిజమే. గుణ, ఏడుపు వస్తే ఏడ్చే. ఏడుపు రావడానికి నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. తీసుకెళ్ళండి. రే గుణ, అమ్మ చనిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది. అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి. ఉమాదేవి చెప్పింది, తీసుకురా. రే వదలరా, వదలరా, నువ్వు తప్పుకోరా, నువ్వు వదలరా, వదలరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో, భాష పిచ్చా. డాక్టర్, నన్ను కాపాడండి. డాక్టర్ సార్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటది? ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. నువ్వు రారా. గుణాకి ఇవ్వాలి. ఇస్తాను. గుణాకి ఇవ్వాలి. సరే సరే. నమస్కారం. నమస్కారం. గుణ, తాళి నీ దగ్గర ఉంది. తోడుగా నేనున్నాను. ఉమాదేవి ఉంది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. భజంత్రులు భజంత్రులు. గుణ దిగు. ఇదంతా అందరికి చెప్పండి మా పైసలు ఎప్పుడు ఇస్తావా? కల్దీ ఎగబై. అరే యాదవా, అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? నువ్వు రావయ్యా, నువ్వు కదా. అమ్మ ఆవు, మా అమ్మ నిన్ను చచ్చిపోయిందా? పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు. గుణ, అయ్యో
లేకదోడా ఏమిటయ్యా వీడు పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు. నిజం చెప్పేద్దామయ్యా. లోపలికి వస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడొద్దానా? గుణానన్న లోపలికి వెళ్ళి చూడు, నీ కోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో. రాగుణ బాగున్నావా? అమ్మా వెళ్ళు. అమ్మా దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మా తల్లి. ఒరే గుణ, ఎప్పుడొచ్చావురా? ఒరే గుణ, ఏమైందిరా? ఒరేయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నయమైందని అన్నారే. అయ్యో, ఇదిగో, వాడేమీ ఊరికే ఏడవటం లేదు. అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు వచ్చావని చెప్పి వాడిని తీసుకొచ్చాం. ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న. అక్కడ అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరురా. అందుకే ఊరికే ఎడుదురురా. అవునరా. ఇలా చూడు, నేను చావనురా, నేను చచ్చిపోనురా. గుణా, దా నాన్న, దేవుడు పండు తీసుకో. హాయ్ గుణ, వచ్చావా? పెళ్లి చేసుకుందావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. గుణ, నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని. నీకు సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో? గుణ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజెక్షన్ ఇచ్చారు. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి. నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? 2 అక్షరాలు, గు నా గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి. పెట్టాలి. ఇవ్వండి. ఇంకెవరు చేస్తారు? నేనే. ఇతనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బా. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్జీ. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి. డూప్. వీళ్ళందరూ అంతే, అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికి ఏం లేదండి, రాయిలా ఉంది. మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చి లేదని చెప్పేశారు. అమ్మ గిల్లుతోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలా? తెలుసా మీకు? నాకు నయమైపోయింది. సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి అయ్యా, వదలండి. అయ్యో, నా సంతకం పెట్టడం చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను. వదులు, నేనివ్వను. వదులు. तुम लोग मेरे को बुद्धू समझता है क्या? क्या मेरा एग्रीमेंट ले जाने को देगा? महालक्ष्मी, लूज बेटे को खड़ा करके ये मतलब करता है सब जेल जाएगा. సబ్ జైలు వద్దండి, సెంట్రల్ జైలు అయితేనే భోజనం బాగుంటుంది. షటప్ ఓల్డ్ టెనెంట్. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. 3 days टाइम, pay 15,000 or get out from here. क्या सेठ जी? ये रंडी लोग मुझे सताने की कोशिश कर रही हैं. महालक्ष्मी, 3 days और गेट आउट, लेదంటే पुलिस వస్తుంది. ज्यादा बहस नहीं करने का, चलो. ये लोग अपने आप को क्या समझते हैं? అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలక సబ్ జైలట, సెంట్రల్ జైలట. కుంటి గాడిద, నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే. ఒరేయ్ ఒరేయ్, ఆగరా, ఆగు. ఒరే ఫ్రాడు, ఎక్కడ్రా ఎక్కడ్రా ఆ ఫ్రాడు? నీకు భయపడి దేవుడు రూమ్ లో దాక్కున్నాడు. లబక్కను పట్టి. నవ్వుతున్నావా? సిగ్గులేదు? లేదు, నవ్వు వస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజున కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివరా? నీకు నీ అందరికి దుబ్బా ఒకటి కావాల్సి వచ్చిందా? పరిగెత్తుగా ఆగు. నన్ను ఆసుపత్రిని తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ ఇవ్వు, 500 సంతకాలు పెడతాను. అయ్యో, నీ సంతకం వద్దు, ఏం వద్దు. పేపర్ ముందు నాకు పేపర్. నువ్వు
కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? పోరా, బయటికి పోరా. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతా పోరా, పోతావా లేదా? అమ్మా, నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోసి తప్ప ఇంకెవరున్నారా? పోరా పో. వస్తుంది ఆ? మట్టి గడ్డ వస్తుంది ఎందుకు రాస్తావ్? వస్తుంది ఎందుకు రాస్తావ్? వస్తుంది నిన్ను పట్టకుండా పెంచాను. అమ్మా, ఇది నా తప్పేరా? నిన్ను బాగా కొలైపోయిందా? అమ్మా, కొట్టవే. కొట్టు నన్ను చంపి కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి మడతో నా తల పగలగొట్టురా. మా కుటుంబంలో ఎవరు పిచ్చివాళ్ళే. అంతా నీ కుటుంబమే. వస్తుంది ఏంటి వస్తుందని చెప్పు రోజు చెప్పు. వస్తుంది. అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను. రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా? ఉమాదేవిని రమ్మనవా? ఇవ్వు, ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది. అది వేస్తే చప్పుడు వస్తుంది. రాదు. వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఎలాగో తెలుసా మరి? వస్తుంది.
రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో వీడినెవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను వదినా. చాలే. మరిదిగా నన్ను నమ్మలేదు, ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే 4 కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోసి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది, నేను ఊరుకోరా. ఏమైంది నీకు ఈ రోజు? ఊరుకోమంటుంటే. మల్లమ్మ, సుమంగళి, మంచి శకునం. బయలుదేరు బాబు. ఆస్పత్రికా? వెళ్ళిరా బాబు. పెద్దవాడి కాళ్ళ మీద పడు. మీ అమ్మరా? క్షేమంగా వెళ్ళిరా నాయనా. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి దండం పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే, పద. టాటా, వస్తాను. వదినా, నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే, నువ్వు అటు పోయి నించో. ఏరా, ఎలా ఉన్నావు? కులాసా? అంతా మనవాళ్లే. ఓ చిన్న పని చేయాలి, అటు ఇటు కాకుండా ఉంది. పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. అరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలిరా. అరీఫ్, అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు, అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి అంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టొద్దురా, సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడా? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులయ్యింది. కలొచ్చింది. 4 రోజుల ముందట నాకు కలొచ్చింది. ఎరా కాశీ, ఖాళీ వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబోసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు, గుణాన్ని గుడికి పిలిపించి హుండీ తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే, మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 అదే. కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి 2 మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా? అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో, అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఓంకార పంజర శుద్ధి ముఖమిష దుర్జాల కేలికల కంఠి ఆగమనికిం మయూరీ మరియా మంత్రధామే గౌరీం ఇదే హుండి. ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు, ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా. ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు, పండగ రోజు హుండీ నిండిపోతుంది. చేసేద్దాం, కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. కాశీ, ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది. లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా? నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కూర్చో కూర్చో.
కూర్చో రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళేట కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుందే. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడు అయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిరి 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 పి అని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడే కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం. సంబరముతోటి
ఏమయ్యా ఇలా మొద్దు నిద్దుతున్నాడే, ఎక్కువ భంగిచ్చేశారా మీరు? రేపు ఉదయం అసలు వాడు లేస్తాడా? లేస్తాడు, ఏం భయం లేదు. ఫ్రెష్ బంగది, మెదడుకు మంచిది. అవును, మనం హుండీలోంచి డబ్బు తీస్తున్నామా వేస్తున్నామా? వేస్తాం, కానీ ఉండిలో కాదు. అనుమానులు వెయ్యి. అబ్బా, రే కాశీ, ఇదిగో పట్టుకోరా, పట్టుకో. నువ్వుండు పెట్టుకోరా. వాడు అడిగింది అలా ఇస్తున్నా. తల్లి, అన్ని సక్రమంగా జరిగితే 10% నీకు ఇస్తా తల్లి. హే, ఇచ్చేస్తాను తల్లి. బ్యాగు ఉంది. సరే కాశీ, 10 నిమిషాల్లో మీరందరూ ఇక్కడ ఉండాలి. పొండి. ఎక్కడికి? ఇక్కడికేనయ్యా. ఇక్కడికయ్యానయ్యా అంటే మిమ్మల్ని అటు వెళ్ళకూడదు. సరే, ట్రస్టీ గారు పిలుస్తున్నారు. ట్రస్టీ గారు పిలుస్తున్నారా? ఏమిట్రా? ఇనుమా కాదా? ఏం కాదు. వచ్చిందా? కాశీ, ఎవరు మీరు? ట్రస్టీ పంపించారు. ముందు మీరు బయటికి వెళ్ళండి. హలో, ఇక్కడేం చేస్తున్నావురా? ఉమాదేవి లేదు, వంకాయ దేవి లేదు. ఎక్కడ వాళ్ళు? అక్కడ ఏమిటయ్యా, ఏం జరిగింది? వాడెవడో కొట్టి లోపలికి వెళ్ళాడు సార్. ఈ లోపలికా? అవును సార్.
పట్టుకోండి పట్టుకోండి. పిచ్చోడా పిచ్చోడా పిచ్చిన అసలు నేను తలిపోవడమన్నట్టు. చూడు మొత్తం హైదరాబాద్ అంతా మన వెనకాల పడుతుంది. బంగారు గోల్డ్. ఒరేయ్ ఎటు వెళ్తున్నావురా? ఒరే గుణ ఎటు వెళ్తున్నారా? ఒరేయ్ ఎటు వెళ్తున్నావురా పిచ్చినాయాల? ఉమాదేవి. కార్తీక్ రా. ఒరేయ్ కార్తీక్ పోతే చంపేస్తాను. ఒరేయ్ కార్తీక్ రా. ఒరేయ్ కాశీ తీరా తప్పుకోండి తప్పుకోండి. అయ్యో ఉమాదేవి. మేడం ఉమాదేవి ఉమాదేవి. హనుమాన్లు హనుమాన్లు ఉమాదేవి కారు ముళ్ళిపోతుంది, బయటకు వచ్చాయి. ఉమాదేవి 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 కారు ముళ్ళిపోతుంది. ఉమాదేవి by this plan. But sir, the government policy has changed. No. I don't agree with you at all on that. But the present, Sir, I told you not to disturb. Sir, it is an engine car, sir. Hello, SK here. ఏమిటి ఏమైంది? Will you please keep quiet? యాక్సిడెంటా? ఎప్పుడు? ఎక్కడ? హలో సార్, ఎన్ని బాడీస్ ఉన్నాయి లోపల? ఒకే ఒక బాడీ ఉంది సార్. ఒకటేనా? అవును సార్. ఒక్క మనిషేనా? ఎస్ సార్. Pull up. Sir, Mr. Suresh Kumar from. ఓయ్ ఇక్కడ ఏమిటా తమాషా చూస్తున్నారు? అటుపై పనులు చూసుకోండి. Sir, పైకి లేపండి. well, I'm Ramaya from CBI, Leppandi. Hyderabad posting. నా పేరు సురేష్ కుమార్. I am the caretaker of జయప్రకాష్ ఫ్యామిలీ. లేపండి. అమ్మాయి కారులో ఉందా? పైకి లేపండి. నాకేం తెలియట్లేదు సార్. టోటలీ భయపడక మాదేవి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అమ్మా అమ్మా. ఒరే గుణ, నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదా? ఏంటా తలకు రక్తం? ఎవరది? ఉమాదేవి ఏంటి అంటాడు?
వచ్చిందని అంతా చెప్పారు. నీకు డబ్బు అవసరం, అమ్మవారి కల్లోకి రావడం అంతా చెప్పారు. ఇది నాది, ఇది నీది. సార్ ఇది ఎప్పుడు తీస్తారు సార్? దే ఆర్ వెరీ స్లో. సార్ ఇట్స్ కంబర్సమ్ ప్రాసెస్. మాకు చేతనంది ఎలా చేస్తున్నాం. కొంచెం ఓపికగా ఉండండి. అవును, మిస్టర్ జయప్రకాష్ ఎక్కడ? ఫారెన్ వెళ్ళారా? చనిపోయారు సార్. కారులో ఉన్నది వాళ్ళమ్మాయి. ఐఎమ్ సారీ. మిస్టర్ సురేష్ కుమార్, ఈ కారులో ఉన్నది అమ్మాయో కాదో తెలియదు. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మిస్టర్ సురేష్ కుమార్, చూశారుగా, ఆ అమ్మాయి కాదు. టేక్ ఇట్ ఈజీ. ఉమాదేవి, 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 ఉమాదేవి. ఎందుకు ఎలా వస్తావు? నోరు మూసుకోమంటుంటే మూసుకో. గదిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. ఒరే ఒరే, దాన్ని భద్రంగా చూసుకో. నోరు లేవనివ్వకు. నేను వెళ్ళి గదిలోంచి వాళ్ళు బయటికి పంపిస్తాను. రెడ్డి, రెడ్డి, ఏంటి? పోవయ్య బయటికి. ఇప్పుడేగా. పోవయ్య అంటుంటే. పిల్ల బాగుంది. పోవయ్య. ఉండు, పంచి కట్టుకొని. ఎలా ఉంది? అరే అరే, ఉండవమ్మా, పోవయ్య ఉండవమ్మా. అరే బయటికి. भाई भाई, इस्माइल भाई, भाई इस्माइल भाई। कौन है? मैं हूँ, मैं रेड्डी है साहब। अरे बाद में आओ। इस्माइल भाई, अर्जेंट है। कौन है? मैं रेड्डी है साहब। अरे सुबह सुबह क्यों तंग करता है? कौन है जान? कोई नहीं। कोई आया लगता है। अरे चुप। क्या है? बहुत जरूरी खबर है साहब, लेकापोते मिम्मल्नि लेप्तामा। బయలుదేరు బయలుదేరు. కాసేపు పడుకుని వెళ్తానే. అదేం కాదు, నువ్వు బయలుదేరు. 3 మాత్రలు ఇచ్చి చచ్చింది. ఈ రోజు నిద్ర వస్తుందమ్మా. అవి ఇవ్వలేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసి ఉండేవాడివి. బయలుదేరు బయలుదేరు. ఉమాదేవి. ఉమాదేవా? ఓ ఆ పిల్ల బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేసింది. బయలుదేరు. ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళింది. అబద్ధం ఆడుతున్నారు అందరూ. నేనా? ఇలా చూడు, ఇది మీ చేతికిచ్చి హాస్పిటల్కి వచ్చి కలుస్తానని చెప్పమంది. ఇది 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 తాళి, తాయెత్తు. నిజంగానా? నిజంగా. ఏమిటే ఇంకా వాడితో మాటలు? నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. ఇది కట్టు. బయలుదేర్రా. ఎవ్వరికి తెలియకుండా కలిసి వెళ్ళిపో. అదేలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం. ఇస్మాయిల్ కో భూల్ గయా క్యా? ఏమిటి? పిల్లెక్కడ? ఏ పిల్ల? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? తప్పు కదా. ఇస్మాయిల్ భాయ్ ఐసా హో గయా, బోల్నా హై కి నహీ. ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బొట్టు లేదు. నువ్వు నోరు మూసుకో. ఊరుకో. తావెత్తును అలా చెబుతున్నాడు. ఈ కవిత్వాలన్నీ వాడితో చెప్పు, మన దగ్గర ఎక్కడా పిల్ల? ఇస్మాయిల్, నీకు తర్వాత చెప్తాను. ముందు వీడిని హాస్పిటల్కి వెళ్ళి తర్వాత చెప్తాను అంటున్నావు. ఏం చెప్తావు? ఇస్మాయిల్, కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. ఏంటి కన్ను కొడుతున్నావు? అంటే ఉమాదేవి ఇక్కడ ఉందా? ఉమాదేవి ఎక్కడ? ఎక్కడ పిల్ల? ఇప్పుడు ఉమాదేవి ఇక్కడే ఉందన్నమాట. ఉమాదేవి! గుణా, పని పట్టుకోలే. గుణా! ఉమాదేవి! ఉమాదేవి!
ఉమాదేవి 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 యా అల్లా ఉమాదేవి ఉమాదేవి ఓ ఫరిష్తా దేవత దేవత అరే ఏ క్యా హై ఇది ఉమాదేవి గుళ్ళోంచి తెచ్చింది ఓ ఇది మీదేనా రే ఏ సబ్ గాడి మే రఖో రే ఇది ఉమాదేవిది చల్ ఉమాదేవి